యేసుక్రీస్తు వారు ఎందుకు రావలసి వచ్చింది అంటే మానవ జాతికి పాపము నుండి విడుదల అనుగ్రహించాలి. పాపము నుండి విడుదల అనుగ్రహిస్తేనే గాని మరణము నుండి మనుషునికి విజయము లేదు. నీతిమంతుడిగా తీర్చబడితేనే గాని పాపమును మరలా జయించలేడు. ఆ పాపమును జయించాలి అంటే పరిశుద్ధమైన రక్తం ప్రోక్షించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ప్రోక్షించబడ్డానికి భూలోకములో ఒక్కడు కూడా నీతిమంతుడుగా కనబడలేదు. ఆ కారణము చేత దేవుడు శరీరధారిగా ఈ భూలోకములోనికి రావలసిన అవసరత ఏర్పడ్డది. ఆ కారణము చేత దేవుని సంగమా మనలను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకములోనికి వచ్చారు. ఆ కారణమును బట్టి అవును, యేసుక్రీస్తు వారి భూలోకములోనికి వచ్చి 2026 years అయ్యింది అన్నది మనం అందరం ఒప్పుకోవాలి. కానీ దానికి ముందుగానే ఆయన జీవించుచు ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన దేవుడు. ఆయన శరీరధారిగా వచ్చి నశించిన దానిని వెతకి రక్షించడానికే యేసుక్రీస్తు వారి భూలోకములోనికి వచ్చాడు అన్న సత్యాన్ని ఏ మనుష్యుడైతే గుర్తెరుగుతాడో ఆ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఒక అద్భుతకరమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు.